పార్ట్ 2 లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఇక్కడైతే హారతి ఇస్తున్నారు చూడండి. ఇక్కడైతే మనం కర్పూరం బిళ్ళతో హారతి ఇస్తున్నాం. మనం తీసుకోండి. స్వామివారి దగ్గర తాంబూలం పెట్టండి. రెండు ఆకులు ఒక పండు పెట్టి లోపల పెట్టేసి భూమి ఫలిత సంయుక్తం నాగవల్లీధరాగతం సమాయుక్తం తాంబూలం ప్రతీదామి ఆల్రెడీ పెట్టి భూమి ఫలతాంబూలాన్ని సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట పదసిద్ధే ప్రదక్షిణం కరోమీశం ప్రసీద గణనాయకం. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఓం సత్యనారాయణ భగవానికి. నేనైతే మీరు ఈ నోమును చూసి కూడా ఆనందిస్తారని ఇది పోస్ట్ చేస్తున్నాను గైస్. కానీ ఫస్ట్ పార్ట్ వీడియోలో నేను చెప్పలేదు 2 పార్ట్స్ ఉంటాయని. ఎందుకంటే నాకు సడన్గా హ్యాండ్ అది ఆఫ్ అయిపోయింది గైస్. పార్ట్ చేస్తున్నాను గైస్. ఒక్కొక్కటిగా స్వామివారి దగ్గర వేసుకుంటూ మనసులో స్వామివారి నామాన్ని పంచుకుంటూ కథలు చెప్పేటప్పుడు పాత్ర చేస్తాను గైస్. చూడండి అక్కడ ఇలా మొక్కలు రావాలి. నువ్వు ఎంకెళ్ళి తీసేదా ముంగడికెళ్ళి తీపు ఇలా మొక్కలు రావాలి కదా. స్వామి వ్రతాధ్యాయ ప్రారంభ. పూర్వకప్పుడు శౌరకాల మహాములందరూ నైవిషయాలను కూడిన వారి పురాణవేత్తైన సూతమహాము ఓ స్వామి, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయో అట్టి వ్రతమైనా ఉంటే మాకు తెలపని అని చెప్పి మునులందరూ కూడా సూతమహాం అడుగుతారు. అందుకు ఆ సూతమహాం చెప్తున్నాడు, ఓ మునులారా, పూర్వకప్పుడు నాగ మహాముని ఇదే విధంగా శ్రీ మహావిష్ణుడు కదా, ఆ శ్రీ మహావిష్ణుడు విధంగా చెప్తున్నాడు. ఆ కథ మీకు చెప్తా వినండి అని చెప్పి మునులందరూ కూడా చెప్తున్నాడు. పూర్వకప్పుడు నాగ మహాముని సకల లోకాలన్నీ కూడా సంచరిస్తున్నామని మార్గమధ్యంలో భూలోకానికి చేరుకున్నాడు. భూలోకమందు మానవులందరూ కూడా అనేకమైన పాపాలు చేసి కష్టాలను రాసించి వారి కష్టాలను కూడా ఇలా తొలగిపోతాయని చెప్పి ఆలోచన చేసి నాగుడు వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ వైకుంఠం నందు పిల్లని శరీరం చక్రము గద పద్మము మొదలగు కాలవలసి అలంకరితుడై శ్రీ మహాలక్ష్మి చేత సేవించబడుతున్న మహావిష్ణుని చూసి నాటు ప్రార్థిస్తాడు. నాటును ఒక ప్రార్థన కావాలి. శ్రీ మహావిష్ణువు నాటును అడుగుతున్నాడు, ఓ నాగ మహాముని, నీవు నా లోకానికి వచ్చిన కారణం ఏమి? నీ కోరిక ఏది నాకు నేను తీరుస్తాను, నాకు చెప్పండి అని చెప్పి అడుగుతాను. అందులో నాటుడు చెప్తున్నాడు, ఓ జగద్రక్షగా, మానవులందరూ కూడా భూలోకమునందు అనేకమైన పాపాలు చేసి కష్టాలను చేస్తున్నారు. వారి కష్టము తొలగిపోయే ఉపాయం ఉన్నదా? ఉంటే తెలుపండి స్వామి అని చెప్పి అడుగుతాడు. అందుకు ఆ శ్రీబాబు చెప్తున్నాడు, అందుకు ఒక వ్రతం ఉన్నది, అదే సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తున్నారో అక్కడ వరకు చూడండి కథ అయితే సకల సంపదలని కూడా కలిగిన వారై పుత్ర పుత్రాలందరూ కూడా పొందిన వారై అంతర్గంలో నేను చెప్పిన దాంట్లో మన మిస్టేక్స్ ఉంటే సారీ, నేను ఇప్పుడే చెప్తున్నాను ఫస్ట్ టైం. నారదుడు బలి అడుగుతున్నాడు, స్వామి ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించగలరు? వ్రతానికి గల సామగ్రి ఏది? ఈ వ్రతం ఆచరించిన ఏమి ఫలితం లభిస్తుంది? వ్రత విధానం ఏంటి? ఇదంతా కూడా నాకు చెప్పండి అని చెప్పి అడుగుతాడు.
అందుకు ఆ నాట్యగారు చెప్తున్నారు. ఈ యొక్క వ్రతము వైశాఖ మాసములు కానీ, కార్తీక మాసములు కానీ, శ్రావణ మాసములు కానీ ఏ శుభదినమైనా కూడా చేయవచ్చును. కష్టములు సంభవించినప్పుడు కానీ, దరిద్రతో బాధపడినప్పుడు కానీ ఈ వ్రతం ఆచరించడం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించిన అట్టి వివాదములు తప్పక ఏం కలుగుతుందని కూడా చెప్తాడు. ఈ యొక్క వ్రతము ప్రతి నెలలో ఆచరించవచ్చు లేదా సంవత్సరానికి ఒక నాడైనా కూడా చేయవచ్చు. ఎవరి శక్తి కొలది వారి వ్రతాన్ని చేసుకోవాలను. ఈ యొక్క వ్రతం చేయవాడు సూర్యోదయానికి ఎప్పుడన్నా నిద్ర వేసి స్నానాంతికలు ఆచరించుకొని దేవదేవులైన సత్యనారాయణ స్వామిని ప్రార్థించగలను. ఓ స్వామి, నీ అనుగ్రహం పొందులకు మేము ఈ రోజు నీ వ్రతాన్ని చేస్తున్నామని చెప్పి ఆ స్వామి నమస్కరించుకొని మధ్యాహ్న కాలంలో ఆ కర్మనిష్టలు నెరవేర్చుకొని సాయంకాల సమయం మళ్ళీ స్నానం చేసి రాత్రి ప్రారంభంలో వ్రతాన్ని చేసుకోవాలను. చూడంతో ముగ్గులు పెట్టి అంచుల్లో కొత్త వస్త్రాలు కూడా పరచేవాడు. దాని మీద బియ్యం పోసి ఒక కలుషాన్ని ఉంచాలి. ఆ కలుషం వెండిలో కానీ, రాగిలో కానీ, ఇత్తడిలో కానీ చేయించి పెట్టవలను. బొత్తిగా పేదవారైనతో మట్టి పాత్ర కూడా పెట్టవచ్చును. కానీ శక్తి ఉండి లోపం చేయరాదు. ఆ విధంగా కలుషాన్ని మీద మరి ఒక కొత్త వస్త్రాలను కూడా ఉంచవలను. ఆ కలుషాన్ని ముందుగా విఘ్నేశ్వరులను, పార్వతీ పరమేశ్వరు గౌరీదేవిని, సూర్యుడు మరియు నవగ్రహాలను, ఇంద్రాది దిక్పాలకులను, ఆది దేవత చెప్పబడుతున్న సకల దేవతలందరినీ కూడా మండపంపై ఆహ్వానించి పూజించుకోవాలి. ఈ విధంగా వ్రతం చేయవారు అరటి పండ్లు, ఆవు పాలు, గోధుమలుగా, అది లేనిచో బియ్యములుగా, చక్కెర, లేనిచో బెల్లము ఇవన్నీ కూడా సమపాలంగా అనగా క్షేమంబావు చొప్పున చేర్చి ఆ స్వామివారికి నైవేద్యంగా జరిపించవలను. ఆ తర్వాత సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాలను కూడా వివరించవచ్చును. స్వయంగా సత్యనారాయణ స్వామి రూల్స్ కూడా ఉన్నాయి గాయస్. రావాలంటే రావచ్చు. తిమ్మపూర్ చెగురు దాటి ఉంటుంది సంవాదే సత్యనారాయణ స్వామి ప్రథమోధ్యాయ సమాప్త. సత్యనారాయణ భగవానికి ఒక కొబ్బరికాయ కొట్టండి. రవ్వ చక్కెర ప్రసాదము ఒక కొప్పలో వేసి లోపల పెట్టండి. కొప్పలో కానీ ఆకులో కానీ లేదంటే ఆ కొబ్బరి కొప్పలో కానీ వేసి లోపల పెట్టండి. ఈ గుడి అయితే శంషాబాద్ లో ఉంటుంది గాయస్. బాబాకి ఇవే మీద తీసుకున్నాం. కొబ్బరికాయలు అయితే కొడుతున్నాగా సౌండ్ వచ్చిందో చెప్పండి. అన్నైతే ఇక్కడ కెమెరామ్యాన్గా పెట్టేస్తున్నారు గాయస్. ఏం చేయాలి తీయలేక నిల్చోలేక బాగా వస్తున్నా. అక్కడ ఉన్నారు కదా గాయస్, బ్లాక్ హెయిర్ మా నాన్న ఇంకా తాత మధ్యలో కూర్చున్నాడు కదా. మా గ్రీన్ కలర్ షర్ట్ ఉంది కదా, ఆయన పక్కన కూర్చున్నాడు కదా పైన, వాడేమో తమ్ముడు. నేను ఇంటికి వెళ్ళినాక అందరినీ పరిచయం చేస్తాను ఒక మినీ బ్లాగ్లో. ఇవాళకైతే ఒక వీడియో ఫుల్ బ్లాగ్. చాలా నాయిసెస్ వస్తుంది గాయస్, మీకు వినిపించదు బ్యాక్గ్రౌండ్. మళ్ళీ హార్ట్ ఇస్తున్నారు గాయస్. ఒక స్టోరీ అయితే అయిపోయింది, 4 స్టోరీస్ ఉన్నాయి. స్వామివారికి ఆశీస్సు పెట్టండి. మీరు నమస్కారం చేసుకోండి.
మళ్ళీ పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ వేసుకుంటూ కూర్చోండి. ద్వితీయోధ్యాయ ప్రారంభ. సూపుడు సులగాలతో మొదలు చెప్తున్నాడు. ఊళ్ళ ఇంకొక కథ చెప్తా ఉండండి. కాశీనగర్ వద్ద ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సెకండ్ స్టోరీ ఇది. ఆకలిసే బాధపడుతూ విచారణ చేసుకునేవాడు. భగవానుడు బ్రాహ్మణుడు పేరు కావున బ్రాహ్మణుడు కష్టాడుతున్నా చూసి తాను కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారి ఆ బ్రాహ్మణుడు ప్రసిద్ధంగా అనుకున్నాడు. ఓ స్వామి, నువ్వు వేద వేదాన్ని చదువుకున్న వాడు కదా, ఈ విధంగా కష్టాలు పడుతున్నామే, దానికి కారణం ఏమి అని చెప్పి అడుగుతాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఓ స్వామి, నేను ఇక్కడ దరిద్రులను భిక్షాటన చేసి జీవిస్తున్నాను, చాలా కష్టాలు పడుతున్నాను, నా దరిద్రం పోయే ఉపాయం ఉంటే నాకు తెలపని అని చెప్పి అడుగుతాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఇచ్చినాడు. అందుకు వ్రతం ఉన్నది, అదే సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తున్నాడో వారికి సకల కోరికలన్నీ కూడా నెరవేరి సకల సంపదలన్నీ కూడా కలిగినవాడై పుత్ర పౌత్రాదులను కూడా పొందినవాడై ఎంతమంది మోక్షాన్ని పొందుతున్నారని చెప్తాడు. అది విన్న బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన వ్రతాన్ని నేను రేపే చేస్తానని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని ఆ రాత్రి ఉత్సాహంగా నిద్ర కూడా రాకపోగా ఏదో కాలం గడిపి మన నాడు ప్రాతకాలకు తెలిసి స్వామికి నమస్కరిస్తున్నాడు. ఓ స్వామి, ఈ రోజు నాకు కలిగిన ధనంతో నేను తప్పకుండా ఈ వ్రతం చేస్తానని చెప్పి స్వామికి వేడుకొని ఆ రోజు భిక్షాటనగా వెళ్ళిపోతాడు. కాశీ పట్టణమంతా కూడా తిరిగి భిక్షాటన చేయగా వారికి రోజు కంటే రెట్టింపు ధనం లభిస్తుంది. దానితో వారు సంతోషించి అరటి పండ్లు, ఆవు పాలు, గోధుమలు మొదలగు సామగ్రి అంతా కూడా తెచ్చుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాడు. ఆ విధంగా వ్రతం చేయడం వల్ల వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సకల కోరికలన్నీ కూడా నెరవేరడం, సంపదలన్నీ కూడా అగ్నివాడతారు. అది మొదలుకొని ప్రతి ఒక్క మాసము ఆ యొక్క పౌర్ణమి ఉండకుండా వ్రతాలు చేస్తాను ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసము పౌర్ణమి వ్రతం చేయడం వల్ల వారి కష్టాలన్నీ కూడా తొలిగిపోయి సకల కోరికలన్నీ కూడా నెరవేరవాడై సంపదలన్నీ కూడా కలిగినవాడై పుత్ర పుత్రాలందరూ కూడా పొందినవాడై అంచనందు మోక్షాన్ని కూడా పొందినవాడతారు. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసము వ్రతం చేస్తూ ఉండగా కట్టెలను కొన్ని జీవించే మెదడు కట్టెల కావాలి ఉదాహరణ పెట్టుకొని బ్రాహ్మణులు ఆ వీడి నుంచి పోతుంటాడు. ఆ కట్టెల ముక్కని అతను మిక్కిలి ఆకలి దప్పికలతో కూడా బ్రాహ్మణుడితో వ్రతం జరుగుతున్నగా చూసి వ్రతమయ్యేంత రోజు అక్కడనే ఉంది. వ్రతగానే స్వీకరించి బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, ఓ స్వామి, ఈ వ్రతం ఏంటి, ఈ వ్రతం చేస్తే ఏం కొంచెం వస్తుంది, ఒక విధానం ఏంటి, ఇదంతా కూడా నాకు తెలుపండి అని చెప్పి అడుగుతాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు వస్తున్నాడు, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం చేసినట్టయితే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, సంపద కలుగుతుంది, సంతానం కలుగుతుంది అని చెప్తాడు. అది నా యొక్క కట్టెలు అమ్ముకునేవాడు, ఓ స్వామి, ఈ రోజు నేను ఈ కట్టెలన్నీ అమ్మగా వచ్చిన ధనంతో తప్పకుండా వ్రతం చేస్తానని చెప్పి స్వామిని వేడుకొని ఆ రోజు కట్టెల మీదే బయలుదేరుతాడు. వారి కట్టెల కావలు భుజాన పెట్టుకొని వెళ్ళగా వారి కట్టెల కావల్లోని కట్టెలన్నీ కూడా ఆ రోజు గంధం చెక్కలుగా మారిపోతాయి. దాంతో ఆ గంధం కట్టెలన్నీ కూడా అమ్మగా అధిక ధనం లభిస్తుంది. ఆ ధనాన్నంతా కూడా కూడబెట్టుకొని ఆ యొక్క బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి నేను వ్రతం చేస్తా అని చెప్పి నా మనసులో సంకల్పం చేసుకొని బయలుదేరిన నాకు కట్టెలన్నీ కూడా అధిక ధనాన్ని అమ్ముకుపోయినాయి, నేను తప్పకుండా ఈ వ్రతం చేస్తా అని చెప్పి ఆ అవసరానికి సామగ్రి కూడా తెచ్చుకొని ఆ సత్యదేవుడికి అవసరానికి కావాల్సిన సామగ్రి కూడా తెచ్చుకొని ఆ యొక్క వ్రతాన్ని చేయటమే నిశ్చయించుకొని బ్రాహ్మణులు బంధువులను తీసుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో ఆ కట్టడంపై వాడు వ్రతాన్ని చేస్తారు. ఆ విధంగా వ్రతం చేయడం వల్ల వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సకల కోరికలన్నీ కూడా నెరవేరిన వాడేశారు. అందుకు మొదలుకొని ఆ పౌర్ణమి వ్రతాన్ని చేస్తున్నాడు. అదే విధంగా అంటే అక్కడ భోజనాలు పెడుతున్నారు, తిండి అన్నం పెడుతున్నారని చెప్తున్నాడు. కోరికలన్నీ కూడా నెరవేరిన వాడే అంచెందు మోక్షాన్ని పొందినవాడైతాడు. ఇది గంధపురాణే దేవాకాండే సూపసోమగారు సంవాదే సత్యనారాయణ స్వామి వ్రతాధ్యాయ